హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్. ఈరోజు వచ్చి రెసిపీ చికెన్ బోర్తా. బాల్‌లో భలే గుండ్రంగా ఉంది కదా! ఈ రెసిపీని ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న చికెన్ బోర్తాని చాలామంది ట్రై చేసుంటారు. అయితే నేనెందుకు ట్రై చేయకూడదు, నా ఛానల్‌లో ఎందుకు ఉండకూడదు అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. ట్రై చేసిన ప్రతీది కూడా వీడియో తీసుకుని నేను సేవ్ చేసుకుంటాను కాబట్టి ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను. రండి నేను ఎలా తయారు చేశానో చికెన్ బోర్తాని మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ బోర్తాలో మెయిన్‌గా మనము ఫ్రైడ్ ఆనియన్స్ మాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మాడిపోకుండా ఉండాలంటే చాలా సన్నగా కట్ చేయాలి. చాకుతో అయితే మన వల్ల అవ్వదని చెప్పి ఈ చాపర్‌లో వేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నిజంగా ఫ్రైడ్ ఆనియన్స్‌కి ఈ చాపర్‌లో వేసిన ఉల్లిపాయలు చాలా బాగా వేగుతాయన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. కర్రీ కూడా సూపర్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత సన్నగా కట్ చేసిందో ఈ చాపర్. కేజీ ఉల్లిపాయలైనా సరే నిమిషాల ప్రకారం కట్ చేసి పక్కన పెట్టేస్తుందన్నమాట. అంత బాగా పనిచేస్తుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పక్కన పెట్టినాం కదా! ఇప్పుడు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను అన్నమాట. ఇది శుభ్రంగా కడిగి చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కేజీ చికెన్ ఉడకబెట్టినా కూడా మొత్తం అంతా చేయలేదు నేను. ఒక హాఫ్ కేజీ వరకు మాత్రమే నేను ఈ బాల్స్ తయారు చేయడానికి ఉపయోగించాను. ఇప్పుడు చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకున్నానమాట. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా సమంగా సర్దుకుంటే బాగా చికెన్ అన్ని వైపులా చక్కగా ఉడుకుతుందని ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు వాటర్ సరిపోకపోతే మరికొన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసి బాగా ఉడికించుకున్నాను. ఈ ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల చికెన్‌లో మనకి మంచిది. చికెన్ నాన్ వెజ్ ఏదైనా సరే వండేటప్పుడు ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఉప్పు, కారం కాదు పసుపే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట ఫ్రెష్‌గా నూరుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా చికెన్‌కి బాగా పట్టితే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి చికెన్‌కి మాత్రమే సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత గరం మసాలా ఇది కూడా అప్పటికప్పుడు మిక్సీ చేసి వేసుకున్నదే. చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఈ పీసెసే కదా మిగిలినయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు అది చికెన్ చల్లారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనము ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు నచ్చినంత కారం తినాలనుకున్నప్పుడు ఎండుమిర్చి తక్కువ, ఎక్కువ అన్నది ఇదన్నీ కూడా మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా చాలా బాగా జాగ్రత్తగా మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం చేత్తో మెదిపితే ఇలాగా క్రిస్పీగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు. ఇవి కూడా అంతే మాడిపోకుండా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా అంతే. పచ్చిమిర్చి కూడా మనం ఆయిల్‌లో వేయగానే చక్కగా క్రిస్పీగా అయిపోతాయన్నమాట. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు. కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర మాట కొంత కొత్తిమీర పచ్చిగా ఉంచేసాను. కొంత మాత్రం ఫ్రై చేసుకున్నమాట. ఇప్పుడు ఆనియన్స్ టైం వచ్చింది. ఇవి వేపుకోవడానికి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టిన ఈలోపు మనం చికెన్ చల్లారిపోయిందన్నమాట. ఈ చికెను బోను వేరుగా చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఈ మిక్సీని ఉపయోగిద్దాం అన్నమాట. ఇది వచ్చి చపాతీ పిండి కలిపేదన్నమాట ఈ బ్లేడు. ఇందులో వేసి మనము చికెను, బోను 2 వేరు చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడింది నాకైతేను. మనం ఏ విధంగా అయితే కావాలనుకున్నామో చికెన్ ఆ విధంగానే చక్కగా వేరు చేసి ఇచ్చింది. ఇది బోన్‌కి బోను, మాంసానికి మాంసం చక్కగా విడగొట్టింది. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో నిజంగానే. చక్కగా సాఫ్ట్‌గా మనకు కావలసిన విధంగానే ఈ విధంగా లేయర్ కింద మాంసం మనకు వచ్చిందన్నమాట. ఇప్పుడు
ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది కదా! ఇది వేస్ట్ చేయడం ఎందుకు అనేసి చికెన్‌లోనే కారం అవన్నీ వేసేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ ఉంది కదా అని ఈ ఆయిల్‌లో వేసి కొద్దిగా ఫ్రై చేసి ఇప్పుడు మనము బోర్తాకు కావాల్సిన సాల్ట్ అంటే కొద్దిగా ఉప్పు మనం ఆల్రెడీ చికెన్‌లో వేసాము. మరీ ఎక్కువ పట్టదు. పైన మనకి వీటిలన్నిటిలో కలపడానికి మాత్రమే ఈ సాల్ట్. ఇప్పుడు ఈ చికెన్ అందులో వేసేస్తే ఏమన్నా అక్కడక్కడ కొంచెం తడి లాంటిది ఏదన్నా ఉంటే అది మనకి ఆవిరైపోతుంది కాబట్టి మనకి కొంత నిల్వ కూడా ఉంటుందన్నమాట ఈ ఐటెము. అందు గురించి తడి లేకుండా మొత్తం చక్కగా ఇలాగా ఆయిల్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనము పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకుని ఇవన్నిటిలో ఇప్పుడు ఈ చికెన్ తీసుకెళ్ళి కలపాలన్నమాట. నిజంగా చాలా చాలా బాగుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఈ ఐటెమ్ వచ్చి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ఎప్పుడు చికెన్ మామూలుగా పులుసులాగా, ఇగురులాగా అలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా వెరైటీగా చేసుకుంటే పిల్లలకు కూడా ఈ రౌండ్ బాల్స్ ఇస్తాం కదా! వాటిల వలన వాళ్ళకి సరదాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా! ఒక్కసారిగా నలిపితే చూడండి చక్కగా నలిగే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనము చేత్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా నలుపుకుంటూ, కలుపుకుంటూ దగ్గరగా వచ్చే విధంగా, చిన్నగా వచ్చే విధంగా చేసుకోవాలన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చి ఉల్లిపాయలు వేయటం వల్ల కూడా తినేటప్పుడు ఆ పచ్చి పచ్చిగా ఉల్లిపాయ, కొత్తిమీర ఈ కారం కారంగా తగులుతూ తింటే మాత్రం సూపర్ ఉన్నదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఇవి చాలా మంచి టేస్ట్ ఉన్నది అసలు నిజంగా. ఈ చికెన్‌లో కలుపుతూ ఉంటే ఆ పచ్చి ఉల్లిపాయలు, ఈ వేగిన ఉల్లిపాయలు, ఈ ఎండుమిర్చి, కారము ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన టేస్ట్ వచ్చింది. నిజంగా ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ నా ఛానల్‌లో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తీసానమాట. ఇప్పుడు చికెన్ అంతా వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు కదా మజా వస్తుంది. అసలా సూపర్ ఉంటుందన్నమాట. బాల్స్‌లా తయారు చేసుకొని అవన్నీ పక్కన పెట్టుకొని ఎవరికి కావాల్సిన బాల్ వాళ్ళు తీసుకుని రైస్‌లో కలుపుకొని తింటే మాత్రం సూపర్ ఉందన్నమాట. ఇది సండే రోజు నేను ప్రిపేర్ చేశాను. సండే స్పెషల్‌గా. ఇవన్నీ ఐటెమ్స్ కలుపుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తది. తినేయాలా అనిపించేంతగా ఉంటుందన్నమాట. నోరు ఊరిపోతూ ఉంటది. ఇదిగో రెడీ అయిపోయింది మన చికెన్ బోర్తా. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్తే. మరొక మంచి రెసిపీతో, కొత్త రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్. ఈ విధంగా వేడి వేడి రైస్‌లో ఒక 2 బాల్స్ పెట్టుకొని పక్కన వేడి వేడి మిరియాల చారు పెట్టుకొని తింటే ఆహా! సూపర్ అనిపించింది నిజంగా. తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఇది తయారు చేసుకొని ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. అంతవరకు సెలవు. టమాటో చారు, చికెన్ బోర్తా. ఇది వచ్చి సండే మా ఇంట్లో స్పెషల్. మీరేం స్పెషల్ తయారు చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. బాయ్. నమస్తే.